ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతయైనను. ఏం చేయాలంట? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేనితోటంట? వాక్యముతో. హల్లెలూయా. ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకంట? యేసుక్రీస్తు తన్ను తాను సిలువకు ఎందుకు అప్పగించుకున్నాడు, ఎందుకు చనిపోయాడంటే తన సంఘమును, అంటే మనందరిని కూడా పవిత్రపరచడానికి వాక్యము చేత ఉదక స్నానము చేత ఏం చేయాలని? పరిశుద్ధపరిచి. యేసుక్రీస్తు ఇంత చేసి ఎందుకు? వాక్యానుసారంగా బ్రతకాలని చేస్తే ఆ వాక్యం తీసి నువ్వు అవతల పడేస్తావు, వాక్యం చెప్పే వాళ్ళని అవమానిస్తావు, వాక్యం చెప్పే వాళ్ళ వాక్యాన్ని తప్పుడు పడతావు, దాన్ని నలుగురితో కలిసి హేళన చేస్తావు. అది సాతాను యొక్క శోధన ద్వారానే అట్లా మాట్లాడతాం మనం కదా. పురుషుడు తన భార్యను ప్రేమించినట్లు క్రీస్తు కూడా వధువు సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను మరి ఏదియూ లేక ఏం చేస్తాడంటే ఆయన వాక్యము చేత దానిని పవిత్రపరిచి. కాబట్టి మనము మన జీవితాలను బాగు చేసుకోవాలనుకుంటే ఒకటే మనం చేయాల్సి, వాక్యాన్ని మనము వినడం కాదు. వినడం అందరూ వింటారు. కొంతమంది ఇంట్లోకి వెళ్ళండి, టీవీ పెట్టే ఉంటుంది, ఆ వాక్యాలు ఒకరి తర్వాత ఒకరు చెప్తూనే ఉంటారు, కానీ అది వినేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ టీవీ ముందు కదా. పాస్టర్ గారు వస్తున్నారు అనుకోండి, పెట్టు ఛానల్ మారు అంటారు. ఛానల్ మార్చి దేవుని పాటలు వినపడతా ఉంటాయి. పాస్టర్ గారికి తెలుసు వీళ్ళు ఇప్పుడే ఛానల్ మార్చిరని. పాస్టర్ గారికి తెలుసు వీళ్ళు ఇప్పటిదాకా సీరియల్ చూసి ఇప్పుడే తీరిగ్గా దేవుని వాక్యం పెట్టుకున్నారు, తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏదో పోనీ ప్రైస్తలా. కానీ నిజమైన భక్తి కావాలా, నిజమైన విశ్వాసము కావాలా, నిజమైన ఆవేశం కదా, దైవావేశం మనం కలిగినప్పుడే నిజంగా మన లోపట ఉజ్జీవం అనేది మొదలవుతుంది, సంఘములో ఉజ్జీవం అనేది మొదలవుతుంది, జీవితాలు కట్టబడతాయి, కుటుంబాలు నిలబడతాయి, సమాధానముతో సంతోషముతో మనము వర్ధిల్లుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ కదా. వాక్యము ఎవరి లోపట ఉంటుందో అని ఏమన్నాడు? నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు మీకు కండిషన్. నీకు ఏది కావాలన్నా ఏం కావాలా అమ్మా? ఆయన మాటల్ని హృదయం నిలిచి ఉండాలంట. నువ్వేం చేయాలా? మందిరానికి రావాలా, దేవుని వాక్యము వినడమే నీ పని కదా. అట్లని చెప్పి ఏది పడితే అది వినేసి ఎక్కడ వినపడితే అక్కడికి వెళ్ళిపోయి తప్పుడు బోధలను విని అనవసరంగా మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు గ్రహించే జ్ఞానము దేవుణ్ణి అడగండి, ఇస్తాడు. నిజమే, దేవుణ్ణి మనం అడిగితే ఆ జ్ఞానం మనకి ఇస్తాడు. ప్రభా, ఏది నిజం, ఏది అబద్ధం? ప్రభా, ఈ లోకంలో మేము మరి నిజమైన మరి దేవుని వాక్యాన్ని మేము విని ఆత్మ బలమును పొందాలి, ఆత్మ ఖడ్గము చేత మేము ప్రభా వర్ధిల్లాలి. కాబట్టి మేము ఎదిరించే జ్ఞానం పొందాలంటే ప్రభా నిజమైన మరి బోధకులు మాకు కావాలి, సత్యమును బోధించే బోధకులు మాకు కావాలి
అట్టి బోధకులు మరి ప్రభా నీవు మాకు చూపించు, అట్టి వాక్యాన్ని మాకు ఇవ్వు. అవును ప్రభా, ఈరోజు వారు విన్న ప్రతి మాట వారి కుటుంబంలో గొప్ప దీవెన వారికి అనుగ్రహించునుగాక. వారి కుటుంబంలో గొప్ప ఆలోచనను దయచేసి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా దేవుని వాక్యమును ఆయన మరి వెదజల్లుటకు మాకు కృపనిచ్చినావు ప్రభా. కావాల్సినటువంటి శక్తిని, కావాల్సిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరినీ చేతి అప్పగిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.